హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక్కడ మనము సింపుల్‌గా పేపర్ ఫ్లవర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేసేయండి. ఇక్కడ నేను క్రేప్ పేపర్ అండ్ క్రాఫ్ట్ వేర్ యూజ్ చేసుకున్నాను. అండ్ పేపర్ సైజ్ అయితే చూపించాను కదా! 6 పేపర్స్ అయితే తీసుకున్నాను. ఇదే సైజ్ తీసుకోవాలని అయితే రూల్ లేదు. మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్ అండ్ డౌన్ మెథడ్‌లో ఫోల్డ్ చేసుకోండి. అండ్ క్రాఫ్ట్ వైర్ తీసుకొని సెంటర్‌కి పెట్టేసి వీలైనంత టైట్‌గా ట్విస్ట్ చేసుకోవాలి. అండ్ ఎడ్జెస్‌ని మటుకు షార్ప్ ఉంటాయి కదా! వాటినైతే ఫైన్‌గా ఫినిషింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఏదైతే ఫోల్డ్ చేసిన పేపర్ ఉందో ఆ ఫోల్డ్ చేసిన పేపర్ ఎడ్జెస్‌కొచ్చేసి సి కర్వ్‌లో కటింగ్ చేశాననమాట. సో సి కర్వే అవసరం లేదు. వి షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. మనం ఏ షేప్‌లో అయితే కట్ చేసామో పెటల్స్ అనేది ఆ మోడల్‌లో మనకు వస్తాయి. పేపర్‌ని మనము ఈ విధంగా స్ప్రెడ్ అప్ చేసామంటే మనకు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! సో బోత్ సైడ్స్ మనము పేపర్‌ని పుల్ చేసామంటే ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది కదా! ఇలా వచ్చిన ఫ్లవర్ షేప్ నుంచి మనము ఎన్నైతే లేయర్ పేపర్స్ పెట్టున్నామో ఒక్కొక్క లేయర్‌ని అప్ సైడ్‌కి మనం పుల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! టిష్యూ పేపర్ అండ్ క్రేప్ పేపర్ అయితే చాలా డెలికేటెడ్‌గా ఉంటుంది. కొంచెం నిదానంగా పుల్ చేసుకోండి. అలా పుల్ చేయటం వల్ల మనకు ఫ్లవర్ అనేది పెటల్స్ డివైడ్ అవుతూ మంచి షేప్‌లో రెడీ అవుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ అయినా క్రేప్ పేపర్ అయినా తీసుకొని క్రాఫ్ట్ వైర్‌కొచ్చేసి ఈ విధంగా మనము ఫినిషింగ్ చేసుకున్నాము. సో ఇలా 3 ఫ్లవర్స్ అయితే రెడీ చేశాను కదా! ఈ 3 ఫ్లవర్స్‌ని ఒకే క్రాఫ్ట్ వైర్‌కి పెట్టేసి ఈ విధంగా అయితే ట్విస్టింగ్ చేసుకుంటే మనకు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా! సో ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు వాటికి కొంచెం లీవ్స్ పెట్టేసామంటే ఇంకా మంచి అందం వస్తుంది కదా! సో లీవ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న స్లిట్స్ పెట్టేసి న్యాచురల్ లీఫ్ లుక్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే స్టిక్ చేశాననమాట. ఈ విధంగా మనము పింక్, వైట్ ప్రిపేర్ చేసాము. సో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసేసేయండి. సింపుల్ ఖర్చుతో మన ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.